అభిషేక్ శర్మ మరోసారి డకౌట్ అయ్యాడు. ఇది వరల్డ్ కప్లో వరుసగా మూడోసారి తను డకౌట్ కావడం. ఫస్ట్ మ్యాచ్లో అమెరికాపై ఫస్ట్ బాల్కు డకౌట్ అయితే, పాకిస్తాన్పై 4వ బంతికి డకౌట్ అయితే, ఈరోజు నెదర్లాండ్స్పై 3వ బంతికి డకౌట్ అయ్యాడు. ఇంతవరకు వరల్డ్ కప్లో పరుగుల ఖాతాను కూడా అభిషేక్ శర్మ ప్రారంభించడం లేదు. నిజంగా అభిషేక్ శర్మ ఇలా ఆడుతున్న తనను టీంలో ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే, తను చాలా పెద్ద ఇంపాక్ట్ ప్లేయర్. ఏ క్షణంలోనైనా, ఏ ఒక్క ఓవర్లోనైనా మ్యాచ్ను మార్చగల సమర్థుడు. ఆ ఉద్దేశంతోనే అతన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. మరో విషయం ఏంటంటే, ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు బ్యాట్స్మెన్లు టీమిండియాలో ఫెయిల్ అయినప్పటికీ తిరిగి నిలదొక్కుని భారీ స్కోర్ చేసే సత్తా టీమిండియాలో ఉంది. ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఇద్దరు క్రీజ్లో సెట్ అయినా చాలు, టీమిండియా ఈజీగా 180 200 రన్స్ కొడుతోంది. నిజంగా వేరే టీంలో 4-5 మంది బ్యాట్స్మెన్లు సెట్ అయితేనే అంత స్కోర్ చేయగలదు. కానీ టీమిండియా మాత్రం ఏ ఒక్కరు ఇద్దరు సెట్ అయినా భారీ స్కోర్ సాధిస్తోంది. ఆ ఉద్దేశంతోనే ఏదో ఒక మ్యాచ్లో అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తాడు అనే ఉద్దేశంతో తనని కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే తను బంతిని చూసి ఆడుతున్నాడా, లేదంటే ఏదో బ్యాటింగ్ చేయాలని చేస్తున్నాడా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు గిల్క్రిస్ట్. తను అభిషేక్ కీలక సలహా కూడా ఇచ్చాడు. తనతో తొందర ఏముంది, వచ్చి రాగానే ఫస్ట్ బంతికి సెకండ్ బంతికి బౌండరీ సిక్సర్ కొట్టాలని రూల్ ఏమీ లేదు. పరిస్థితి తగ్గట్టు కాస్త స్లోగా ఆడితే అభిషేక్ క్రీజ్లో సెట్ అయితే మంచి స్కోర్లు చేయగలడు. కానీ ఎందుకో కాస్త తొందరపడుతున్నాడు. ఇంకాస్త చూసుకొని ఆడితే అభిషేక్ భారీ స్కోర్లు చేయగలడని వ్యాఖ్యానించాడు. లీగ్ మ్యాచ్లు కాబట్టి, దానికి తోడు టీమిండియాలో వేరే బ్యాట్స్మెన్లు రాణించారు కాబట్టి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే సూపర్ 8కు చేరుకుంటుంది. కానీ సూపర్ 8లో మాత్రం ఇలా కాకుండా అభిషేక్ ఇంకాస్త స్లోగా ఆడినా పర్లేదు, బంతిని కాస్త దగ్గర నుంచి గమనించి మంచి స్కోర్ చేయాలని, క్రీజ్లో నిలదొక్కుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, కీలక సలహా ఇస్తూనే. నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మకు ఎలాంటి ఒత్తిడి లేదు. తనకు టీం యాజమాన్యం నుంచి, కెప్టెన్ నుంచి పూర్తి మద్దతు ఉంది. టీంలో నుంచి తీసేస్తారు అన్న బెంగ లేదు. అలాంటి సందర్భంలో తను ఎందుకు ఒత్తిడికి గురవుతున్నాడో, ఎందుకు తొందరపడి షాట్లు ఆడుతున్నాడో అర్థం కాలేదన్నాడు. కాస్త నింపాదిగా క్రీజ్లో నిలదొక్కుకోవాలని సూచించాడు ఆడమ్ గిల్క్రిస్ట్.